సార్ సార్ శ్రీనత్ పోలీస్ స్టేషన్ ఏరియాలో చెట్లల్లో అంటే ఒక డీకంపోజ్ డెడ్ బాడీ ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఇమీడియట్గా పోలీసు రష్ అయ్యి అక్కడ లోకల్ వాళ్ళ ద్వారా కంప్లైంట్ తీసుకొని అన్నోన్ డెడ్ బాడీ కేసు రిజిస్టర్ చేసినాం. తర్వాత పంచనామా చేసేటప్పుడు చూస్తే ఆ డెడ్ బాడీ మెడ కట్ చేసింది, అంటే అది మర్డర్గా గుర్తించాం. అప్పుడు గుర్తించి ఆ రోజు నుంచి అప్పటికి ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో కూడా తెలియదు. ఆయన ఓన్లీ డీకంపోజ్ అయ్యి 3-4 రోజుల కింద చనిపోయిన డెడ్ బాడీ, ముఖం కూడా సరిగా గుర్తుపట్టట్లేదు. దాన్ని మేము అన్నోన్ డెడ్ బాడీగా కేసు చేసి అప్పటి నుంచి దర్యాప్తు స్టార్ట్ చేసినాము. చేసిన తర్వాత అట్టి వ్యక్తి ఈయన ఇందూర్ గజానంద్ 36 సంవత్సరాల వయసు, పుత్లిబౌలి ఆదిలాబాద్గా తెలిసింది. తెలిసిన తర్వాత మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో జైనత్ సిఐ గారు ఒక టీం పెట్టుకొని మనిషి గుర్తించిన తర్వాత దాన్ని టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఆధారంతో చాలా ఒక 3-4 టీములు డివైడ్ అయ్యి అన్ని రకాలుగా సిసిఎస్ని ఇన్వాల్వ్ చేసి అన్ని రకాలుగా చేస్తే ఆ కేసు డిటెక్ట్ చేశాం. చేసిన తర్వాత ఎవరు చంపారు అనే దాన్ని మనకు తెలిసిన తర్వాత వాళ్ళ మీద రైడ్ చేసి పట్టుకుంటే వాళ్ళ పేర్లు తెలిసినాయి. వాళ్ళని పట్టుకొచ్చి ఇంటరాగేషన్ చేశాము. దీంట్లో షేక్ అస్లాం ఒకటి, తర్వాత కోకటి విజయ్, వీళ్ళిద్దరు కూడా మన ఆదిలాబాద్ టౌన్ వ్యక్తులే. వాళ్ళు ఇంటరాక్ట్ చేస్తే చెప్పింది ఏంటంటే ఎవరైతే ఈ గజానంద్ ఈయనకి బాగా తాగుడు అలవాటు ఉంది, సొంత మోటార్ సైకిల్నే కుదవబెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. చేస్తే వీళ్ళ చౌరస్తాలో ఉండి ఈ మోటార్ సైకిల్ని కొట్టేయాలని తర్వాత ఏదో చేయాలనే ఉద్దేశంతో మేము దీన్ని ఎక్కడన్నా కుదవబెట్టి నీకు డబ్బులు ఇస్తాం అని తీసుకొని ఫస్ట్ తారీఖు రోజు ఈవినింగ్ నైట్ టైం తీసుకొని అటు జైనత్ వైపు తీసుకొని పోయి ముందే ప్లాన్ చేసుకున్నారు. ఇది 4 గంటల కాడి నుంచే ఒక కత్తి కొనుక్కొని ఈయనను మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. ఒక మనిషి ముందు ఒక మనిషి వెనక కూర్చొని పోతపోతనే ఆ దగ్గర పోయిన తర్వాత కత్తితోటి మెడ కట్ చేసి తీసిపోయి ఆ డెడ్ బాడీ రోడ్ సైడ్ కొద్ది పొదల్లో పడేశారు. పడేసిన తర్వాత మళ్ళీ మోటార్ సైకిల్ తీసుకొని పోయి తిరుగుతున్నారు. తిరిగి దాన్ని అమ్ముకోననే ఉద్దేశంతో తిరుగుతున్నారు వాళ్ళు. ఈ లోపల మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి నిన్న సాయంత్రం పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళని ఇంటరాక్షన్ చేస్తే ఈ మర్డర్ కేసు ఒప్పుకున్నారు. అంటే దీంట్లో ఏంటంటే మనకు అసలు ఫస్ట్ డెడ్ బాడీ పేరే తెలియదు, ఎవరు చంపారో తెలియదు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే డెడ్ బాడీ ఫస్ట్ తారీఖు నాడు ఆయన ఇంట్లోంచి పోయిన తర్వాత 4వ తారీఖు నాడు డెడ్ బాడీ దొరికింది. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ మాత్రం క్లూ లేకపోయినా కూడా అక్కడ జైనత్ సిఏ గారు, తర్వాత డిఎస్పీ గారు, సిసిఎస్ టీము అందరూ కూడా చాలా కష్టపడి ఇది ఆ రోజు నుంచి 1 గంట కూడా దీని మీద వదిలిపెట్టకుండా రెగ్యులర్ పనిచేయటం వల్ల ఈ కేసు డిటెక్ట్ అయింది. అందుకోసం వాళ్ళని స్పెషల్గా అభినందిస్తున్నా. వాళ్ళకి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని మీద వీళ్ళకి కమెండేషన్ కూడా కోసం పంపించడానికి నేను పంపిస్తాను చెప్పినాను. వాళ్ళు ప్రపోజల్ పంపిస్తాం.